బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. ఏపీలో స్కూళ్లను నాశనం చేశారంటూ అరకులోని ఓ స్కూల్ దుస్థితి అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని లోకేష్ ఖండించారు. ఆంధ్ర స్కూల్స్ ను చంద్రబాబు లోకేష్లు నాశనం చేశారంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటంతో దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ దృష్టి సారించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన వివరాలను ఆరా తీయగా ఆ వీడియో ఏపీకి చెందింది కాదని తేలింది. వేరే రాష్ట్రానికి చెందిన ఓ స్కూల్ వీడియోగా గుర్తించిన ఫ్యాక్ట్ చెక్ 2023లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోగా గుర్తించింది. దీంతో ఫ్యాక్ట్ చెక్ స్పందించి ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. అదే విధంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ విషయంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ అనుబంధ మీడియాతో జరుగుతున్న ప్రచారంపై ఆయన తప్పుపట్టారు. ఎక్స్ ద్వారానే స్పందించి ఆధారాలను బయటపెట్టారు. బ్లూ బ్యాచ్ తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేయాలని అనుకుంటుందని, బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలోని ఓ గురుకుల పాఠశాలలో 2023లో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా ఏపీలోని అరకులో జరిగినట్లు ఓ కథనం రాసి ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ప్రచారం వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ వార్తపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ఫ్యాక్ట్ చెక్ లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించిన కొద్ది రోజులు ఊరుకుని మళ్లీ అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారం ప్రారంభించారని మండిపడ్డారు. తరచూ నేరాలకు పాల్పడే వారిని హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారని, వైసీపీ ఒక రాజకీయ పార్టీనా లేక హ్యాబిచువల్ అఫెండర్స్ ముఠానా అనే అనుమానం వస్తుందని లోకేష్ పేర్కొన్నారు. ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ ఏపీ పోలీసులను కోరారు. వైసీపీపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని లోకేష్ ఖండించారు. ఏపీలో స్కూళ్లను నాశనం చేశారంటూ అరకులోని ఓ స్కూల్ దుస్థితి అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని లోకేష్ ఖండించారు. ఆంధ్ర స్కూల్స్ ను చంద్రబాబు లోకేష్లు నాశనం చేశారంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటంతో దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ దృష్టి సారించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన వివరాలను ఆరా తీయగా ఆ వీడియో ఏపీకి చెందింది కాదని తేలింది. వేరే రాష్ట్రానికి చెందిన ఓ స్కూల్ వీడియోగా గుర్తించిన ఫ్యాక్ట్ చెక్
2023లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోగా గుర్తించింది. దీంతో ఫ్యాక్ట్ చెక్ స్పందించి ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ విషయంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ అనుబంధ మీడియాతో జరుగుతున్న ప్రచారంపై ఆయన తప్పుపట్టారు. ఎక్స్ ద్వారానే స్పందించి ఆధారాలను బయటపెట్టారు. ఇక బ్లూ బ్యాచ్ తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేయాలని అనుకుంటుందని, బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలోని ఓ గురుకుల పాఠశాలలో 2023లో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా ఏపీలోని అరకులో జరిగినట్లు ఓ కథనం రాసి ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ప్రచారంపై వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారంపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలేంటి? దేవి, ఆంధ్ర స్కూల్స్ ను అటు చంద్రబాబు లోకేష్ ను నాశనం చేశారంటూ కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. అరకులోని ఓ స్కూల్లో దుస్థితి అంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి గత కొద్ది రోజులుగా ఉంది. అయితే దీని మీద ఏపీ ఫ్యాక్ట్ చెక్ దృష్టి సారించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ ఫోటోలకు సంబంధించి, వీడియోకు సంబంధించినటువంటి వివరాలను ఆరా తీస్తే ఆ వీడియో ఏపీకి చెందింది కాదని చాలా స్పష్టంగా ఫ్యాక్ట్ చెక్ లో తేలిపోయింది. మరో రాష్ట్రానికి చెందినటువంటి ఓ స్కూల్ వీడియోగా గుర్తించినటువంటి ఫ్యాక్ట్ చెక్ ఇది 2023లో ఆ ఘటన జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోగా ఈ ఫ్యాక్ట్ చెక్ ద్వారా బహిర్గతమైంది. దీంతో ఫ్యాక్ట్ చెక్ స్పందించి ప్రచారం పూర్తిగా అవాస్తవమని కూడా ఏపీ ఫ్యాక్ట్ చెక్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ ఫ్యాక్ట్ చెక్ కూడా వివరణ ఇవ్వటం జరిగింది. ఇదిలా ఉంటే ఈ విషయం మీద ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా స్పందించారు. ఒకంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఇదంతా కూడా దురుద్దేశపూర్వకంగానే చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ అనుబంధ మీడియాతో జరుగుతున్నటువంటి ఈ ప్రచారాన్ని కూడా లోకేష్ తప్పుపట్టారు. ఎక్స్ ద్వారానే ఆయన ఈ స్పందించి పూర్తి స్థాయి ఆధారాలను, ఏపీ ఫ్యాక్ట్ చెక్ వివరాలను కూడా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. బ్లూ బ్యాచ్ తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేయాలని అనుకుంటుందని, బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమాదకరంగా మారిందని కూడా ఆయన ఆరోపించారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గురుకుల పాఠశాలలో 2023లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఒక వీడియోని తాజాగా ఏపీలోని అరకులో జరిగినట్లుగా ఒక కట్టు కథనం రాసి దాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేసి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రచారం వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుందని కూడా లోకేష్ స్పష్టం చేశారు. ఈ వీడియోపై, ఈ వార్తపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించిన కొద్ది రోజులుగా దీని మీద మళ్లీ అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించారని కూడా లోకేష్ మండిపడ్డారు. తరచూ నేరాలకు పాల్పడే వారిని హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారని, వైసీపీ ఒక రాజకీయ పార్టీనా లేక హ్యాబిచువల్ అఫెండర్స్ ముఠానా అనే అనుమానం వస్తుందని కూడా లోకేష్ ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలెవరూ కూడా నమ్మరాదని, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారి మీద
చర్యలు తీసుకోవాలని కూడా లోకేష్ ఏపీ పోలీసులను ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఈ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఈ ఫేక్ వీడియోనే కాదు, అనేక అంశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాల మీద కూడా కొంతమంది తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలు, లేనిపోని ఎక్కడ గతంలో జరిగినటువంటి ఫోటోలు, వాయిస్లు, ఇవన్నీ కూడా వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఈ ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అయితే ప్రజలు కూడా ఇవి అసలు వాస్తవం ఏంటి, ఈ వీడియోలో నిజమెంత అనేది కూడా నిజ నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఇటీవల మనం చూసుకున్నట్లయితే కొంతమంది కుల మతాల మధ్య చిచ్చు పెట్టి తమాషాలు చూసే ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తద్వారా కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఈ రాష్ట్రంలో అశాంతి నెలకొల్పే విధంగా కొందరు కుట్ర పని ఇలాంటి దుష్ప్రచారాలకు తెగబడుతున్నారనేది ఇటు ప్రభుత్వం కూడా గుర్తించింది. పోలీస్ యంత్రాంగానికి కూడా, రాష్ట్ర డీజీపీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా సరే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వాస్తవ విరుద్ధమైనటువంటి ప్రచారాలు కనుక సాగిస్తే అలాంటి వాళ్ళని ఉపేక్షించవద్దు, తప్పనిసరిగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక చిన్న చిన్న విషయాలైతే పర్వాలేదు, భవిష్యత్తులో ఇలాంటి దుష్ప్రచారాలు ప్రాణాలను తీసే పరిస్థితి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవహారాల మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉందని కొంతమంది ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాస్తవ విరుద్ధమైనటువంటి విషయాల్లో కొంతమంది సాగిస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం కారణంగా ప్రజల్లో అసలు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. అసలు ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది కూడా వాళ్ళకి అర్థం కానిటువంటి నేపథ్యంలో అసలు ఏది నమ్మాలి, నమ్మకూడదు అన్నటువంటి విషయాల్లో వాళ్ళు కూడా ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ సోషల్ మీడియా మాధ్యమాల మీద పూర్తి స్థాయిలో ఒక కంట్రోల్ తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. భవిష్యత్తులో ఒక పార్టీయో లేకపోతే మరో పార్టీ మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా వాస్తవ విరుద్ధమైనటువంటి ఈ పోస్టులు పెట్టడం వల్ల అది సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవహారాల మీద నాన్సుడు దూడతో వ్యవహరించకుండా స్పష్టంగా ఒక క్లారిటీగా తప్పనిసరిగా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇవాళ లోకేష్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో విద్యా అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడతా ఉన్నారో ప్రజలంతా కూడా గమనిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న మనం చూసుకున్నట్లయితే 16,000 డిఎస్సి పోస్టులు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఇవాళ మెగా డిఎస్సి పేరుతోటి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేశారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా కూడా విద్యా వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేశాయనే చెప్పాలి. కనీసం పిల్లలు చదువుకునేందుకు, వాళ్ళకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు కనీసం భర్తీ చేసే అంశాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలి, విద్యార్థులు నాణ్యతతో కూడినటువంటి చదువు వాళ్ళకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో పూర్తిగా ఎక్కడ ఖాళీలు ఉన్నప్పటికీ కూడా మొత్తం ఖాళీలన్నింటినీ కూడా 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ప్రతి ఏడాది కూడా ఈ మెగా డిఎస్సి నిర్వహించి ఎప్పటికప్పుడు ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని ఒకవైపు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ చాలా స్పష్టం చేస్తూ విద్యా వ్యవస్థలో పూర్తి స్థాయి మార్పులకు లోకేష్ శ్రీకారం చుడతా ఉంటే, మరోవైపు మాత్రం ఇలాంటి దుష్ప్రచారాల ద్వారా లోకేష్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఏదో విధంగా ప్రజల్లో పల్సం చేయాలి, లోకేష్ ని అన్పాపులర్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి కుట్రపూరితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్నటువంటి వాదన అయితే వినిపిస్తా ఉంది. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాలను సీరియస్ గా తీసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఎందుకంటే లోకేష్ చాలా
స్పష్టంగా ఎక్స్ వేదిక్ గా ఆయన అభిప్రాయాలను వెల్లడించారు. ఇలాంటి దుష్ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో అటు పోలీస్ యంత్రాంగం కూడా దీని మీద దృష్టి సారించింది. అసలు ఈ పోస్టులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఎవరెవరు వైరల్ చేస్తా ఉన్నారు, ఈ పోస్టుల కన్నా తెర వెనుక ఏం జరుగుతుందనే దాని మీద కూడా పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. బహుశా 2-3 రోజుల్లో ఈ దుష్ప్రచారానికి సంబంధించినటువంటి ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళను కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.